గురువుగారు మరి హరిహర సుతుడిగా అయ్యప్ప స్వామిని ప్రస్తావిస్తారు కదా, అయ్యప్ప స్వామి గురించి పురాణాల్లో అసలు ప్రస్తావించారా? సాధారణంగా కొంతమంది ఏమంటుంటారంటే అయ్యా అప్ప అయ్యప్ప. అయ్యప్ప అసలు పురాణాల్లో ఎక్కడుందండి, ఏదో కల్పించినటువంటి దైవంలాగా అనిపిస్తోంది అని కొంతమంది అంటుంటారు. కాదు నాయన, బ్రహ్మాండ పురాణం అని ఒక గొప్ప పురాణం ఉంది. ఆ పురాణంలో హయగ్రీవ స్వామి స్వయంగా ఈ అయ్యప్ప యొక్క అవతారాన్ని పేర్కొన్నాడు. మనం అందులో పరిశీలించవచ్చు. ఆయన ఏమన్నాడంటే శాస్త, ధర్మశాస్త. అయ్యప్పకి ఆయన పెట్టినటువంటి పేరు శాస్త అని పెట్టాడు. శాస్త అంటే శాసించేవాడు అని ఒక అర్థం, శాస్త అంటే గురువు అని ఒక అర్థం. ఇక్కడ మనం లోకంలో జగన్మోహిని అంటుంటాం, కానీ ఈ మోహినిని శివమోహిని అంది ఈ బ్రహ్మాండ పురాణం. ఎవరైతే మనకు లోకాన్ని మోహింపచేసేటువంటి విష్ణుమూర్తి అవతారం, ఈ విష్ణుమూర్తిని చూసి శివుడు శివమోహిని కాబట్టి ఆమె యందు మోహపడ్డాడు. ఎందుకంటే ఆవిడే పార్వతి అమ్మవారు కాబట్టి మోహపడ్డాడు. వారిద్దరి తేజస్సులు కలిసిన ఫలితంగా, తేజో కలయిక ఫలితంగా అయ్యప్ప పుట్టాడు అని చెప్పి, ఈ ధర్మశాస్త్ర పుట్టాడని చెప్పి బ్రహ్మాండ పురాణంలో స్పష్టంగా చెప్పాడు. అందుకే ఈ విషయానికి నువ్వు ప్రామాణికం ఏమిటయ్యా అంటే, బ్రహ్మాండ పురాణం ఒక్కటే కాదు, ఆదిశంకరాచార్యుల వారు మన సంప్రదాయంలో ఆయన చెప్పారా, అయితే ఇది నిజమే అని మనం ఒప్పుకుంటాం. శంకర భగవత్పాదుల వారు శాస్తారం ప్రణమామ్యహం అని ఈ అయ్యప్ప స్వామిని గురించి శాస్తారం, ఎవరైతే గురువు ఉన్నాడో, నడిపించేటువంటి లోకాన్ని శాసించేటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను అహం ప్రణమామి, నేను నమస్కారం చేస్తున్నాను. ఇది అయ్యప్ప స్వామిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు. అంటే అయ్యప్ప దీక్ష తీసుకుంటాం, 40 రోజుల దీక్ష, ఇలా మండల దీక్ష అలా తీసుకుంటూ ఉంటుంటారు. ఈ దీక్షల వెనకాల ఫలితం ఏంటంటే అద్వైత సాధన. శివుడు విష్ణువుకి పుట్టినటువంటి అయ్యప్ప అంటే శివ విష్ణువులు ఏకాత్మ స్వరూపులు, ఇద్దరూ ఒక్కటే. వారిద్దరినీ ఏకంగా చూసినటువంటి వారికి సిద్ధి కలుగుతుంది సుమా. కాబట్టి ద్వేషాలు పెంచుకోకండి సుమా అని లోకానికి చాటడం కోసం వారిద్దరి తేజ ఫలితంగా అయ్యప్ప స్వామి లోకంలో వెలిశాడు. ఆ దృష్టిలో అయ్యప్ప స్వామిని పరిశీలిస్తూ మనం అందరం కూడా అద్వైత సిద్ధి పొందాలి. అంటే ఆ శివ విష్ణువుల్ని ఏకంగా గనక చూస్తే నీకు కూడా భగవంతుని యందు ఏకత్వ సిద్ధి, ద్వైతం పోతుంది. కాబట్టి అద్వైత స్వరూపిగా నేనున్నాను అని చెప్పి ఆయన యోగాసనంలో కూర్చుంటాడు. అది ప్రధానంగా స్వామివారి యొక్క యోగాసనం మనం చూడొచ్చు అయ్యప్ప స్వామిలో. ఆ యోగాసనంలోనూ చిన్ముద్ర ఉంటుంది, జ్ఞానముద్ర అయ్యప్ప స్వామిలో ప్రధానంగా మనకు కనపడుతుంది. శంకర భగవత్పాదు వారు చెప్పారు. అంటే జ్ఞానముద్ర అంటే జ్ఞానం మనం పొందాలి. జ్ఞానం పొందాలి అంటే ఇది అద్వైత దృష్టి ఉండాలి. అద్వైత జ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళది నిజమైన జ్ఞానం. కాబట్టి భగవంతుణ్ణి, శివ విష్ణువుల్ని ఈ రకంగా మీరు అర్థం చేసుకోండి, అద్వైత భావన చేయండి అనేటువంటి ఉద్దేశంతో ఈ చక్కగా ఈ లోకంలో ప్రచారం చేయటానికి, మనందరినీ ఆ రకంగా తయారు చేయటానికి అయ్యప్ప స్వామి అవతారం జరిగిందని బ్రహ్మాండ పురాణంలో స్పష్టంగా స్వామివారు నిర్వచించారు, చెప్పారు హయగ్రీవ స్వామి. అందువల్ల తిరుగులేదు. అయ్యప్పకి నమో నమః.